శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఇప్పటి వరకు 11వ అధ్యాయం చూసాం. అంటే భగవద్గీత 11 అధ్యాయములు సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేశాం. ఈరోజు 11వ అధ్యాయం యొక్క సారాంశం అంటే సమ్మరీ అంటారు. సో 11వ అధ్యాయం యొక్క సమ్మరీ చూడాలంటే వాస్తవానికి అవసరం లేదు, కానీ మనం ఇంతవరకు చూసిన వాటిని ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాం, నెమరు వేసుకుంటున్నాం, స్మరణ. ఎందుకంటే కనులు మీరు తెరిస్తే చాలు, మీ చుట్టూ ఉన్నటువంటి ఈ జగత్తుయే జగదీశ్వర అంటే ఈశ్వరుని యొక్క శరీరంగా అంటారు. అందుకే బృహదారణ్యక ఉపనిషత్తులో అంతర్యామి బ్రాహ్మణం ఉంటుంది. ఏం చెప్తారంటే ప్రతి అణువు కూడా అంతర్యామి ఇన్నర్ కంట్రోలర్ అంటే లోపల నుండి నియంత్రిస్తూ బాహ్యంగా లోపల కూడా వ్యాపించి ఉంది అంటారు. పృథివ్యాం తిష్టన్ పృథివ్యో అంతరః యం పృథివీన వేద యస్య పృథివీ శరీరం యః అంతరో యమయతి ఏషతే ఆత్మ అంతర్యామి అమృతః అంటారు. అంటే భూమిలో ఉంటుంది, భూమికి తెలియదు, భూమి యొక్క సారభూతంగా ఉంటుంది, భూమి తన శరీరంగా కూడా ఉంటుంది. అది ఏమిటి కాదు, అది లోపల బయట వ్యాపించి ఉన్నటువంటి అంతః బహిః తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నట్లుగానే అంతర్యామి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విశ్వరూప దర్శనం ఏంటంటే ఎప్పుడైతే మన దృష్టి మన దృక్పథములో మార్పు రావాలి. గోపాలుడు అనుకునేవారు, మాతో పాటు ఒక గోపాలుడే అనుకునేవారు కృష్ణ పరమాత్మ. కానీ సాధారణ గోపాలుడు కాదు, ఆయనే జగద్గురు. కృష్ణం వందే జగద్గురు. ఆ జగద్గురు అని తెలిసిన తరువాత వారిలో ఉన్న దృష్టి దృక్పథం మారిపోతుంది. అర్జునుడు కూడా అదే జరిగింది. అర్జునుడికి కృష్ణ మా యొక్క మిత్రుడు, ఇంకో విధంగా చెప్పాలంటే తమ మేనమామ కొడుకు. ఎందుకంటే కుంతీదేవి అన్నదమ్ముడు అనమాట వసుదేవ. సో అలాగా బాంధవ్యం ఉంది వారి మధ్య. అందువలన ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, ఈశ్వర అంటే భగవంతుడు ఈ జగత్తుకి కారణము. అంటే ఏ విధంగా, ఎక్కడో మేఘాల పైన స్వర్గముల పైన ఎక్కడో ఉంటాడు, జగత్తుని సృష్టించాడు. అంటే కుమ్మరి కుండ సృష్టించిన విధంగా మొదట అనుకుంటాం. ఎందుకంటే జగత్తుకు ఒక తయారు చేసేవాడు ఉండాలి కాబట్టి. కానీ తరువాత మనకు తెలుస్తుంది ఎక్కడో భగవంతుడు ఉంటే ఈ జగత్తుని ఏ విధంగా కంట్రోల్ చేయగలడు. అందుకు దీనికి కారణం అనేది ఉండాలి కదా. ఇప్పుడు కుండకి మట్టి కారణం. మట్టి వెళ్ళి ఎక్కడో బొంబాయిలోను, కుండ వెళ్ళి ఎక్కడో మద్రాసులోను ఉండదు కదా. మట్టియే కుండగా రావాలి అంటే ఆ జగదీశ్వరే జగత్తుగా కనిపించాలి.
ఇంక వేరే మార్గం లేదు మనకి. అందువలన రెండవ పాఠం ఏమిటంటే, ఆ భగవంతుడే జగత్తుగా నాడు కనిపించడం లేదు, జగత్తుగా మారిపోయారు అనుకోవాలి. రెండో పాఠం. అయితే ఇక్కడ ఒక ప్రమాదం ఉంచుకొస్తుంది. ఏంటి మరి? భగవంతుడే జగత్తుగా మారిపోతే జగత్తులో ఉన్నటువంటి ఇంత అల్లకల్లోలము, కలుషితాలు, ఇంత సంఘర్షణలు, ఇంత మంచి చెడులు, ఈ వికారాలు, ఇవన్నీ భగవంతునికే ఉంటాయి కదా. మరి ఎలాగైతే పాలు పెరుగుగా మారిపోయిందో ఇంక వికారం పొందింది, మళ్ళీ పాలుగా మారలేదు కదా. అంటే భగవంతుడు మారిపోయాడు. మాయమైపోతున్నారమ్మా మనిషన్నవారు అంటారు. అంటే దేవుడు కూడా మాయమైపోయినట్టు లెక్క. ఈ మనిషితో పాటు దేవుడు కూడా, మాధవుడు కూడా మారిపోయినట్లే. అది మనం ఒప్పుకోవడం వీల్లేదు. ఎందుకు? శాస్త్రం ఒప్పుకోదు మీరు అలాగంటే. కాబట్టి భగవంతుడు జగత్తుగా మారిపోలేదు. మరి ఎలా జగత్తు ఎలా వచ్చింది? జగత్తుగా కనిపిస్తున్నది మాత్రమే మారకుండా. అది ఎలా సాధ్యం అంటే, సాయంత్రం సంధ్యా సమయంలో కొద్దిపాటి చీకటి, కొద్దిపాటి వెలుతురుగా ఉన్న ఆ సంధ్యా సమయంలో ఉన్నది తాడే, పాముగా కనిపిస్తున్నది. మారలేదు తాడు, పాముగా ఉన్నది భగవంతుడే, జగత్తుగా కనిపిస్తున్నది. ఇది మూడవ చరణం. సో ఇప్పుడు ఏమైంది? భగవంతుడు జగత్తుకి కారణము, జగత్తుకి కారణముతో పాటు ఆ కారణం ద్వారా వచ్చిన కార్యములో వికారాలు లేని తత్వంగానే ఉన్నారు భగవంతుడు. అది మనం తెలుసుకోవాలి. కారణం ఒకటే, కార్యాలు అనేకం. అందుకే మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. చూసారా? అనేకమైనటువంటి శరీరం నేను, ఈ శరీరంతో ఒక్కటే, కానీ అనేక అవయవాలు. ఈ జగత్తు కూడా, జగత్ కారణం ఒక్కటే, కానీ తాడు అక్కడ ఉన్నది ఒక్క తాడే. నాగుపామ, కట్లపామ, ఈ రకరకాల పాములుగా మీరు ఊహించవచ్చు. అదేవిధంగా జగత్తు కూడా చిత్ర విచిత్ర రూపాల్లో ఉన్నది. ఇప్పుడు మనకి ఏంటి అర్థము అంటే, ఈశ్వర అంటే ఈ జగత్తుకి ఆధారము ఈశ్వర అనే తాడుపైనే జగత్ అనే పాముగా కనిపిస్తున్నది. అందుకే మనం భయపడుతున్నాం ఈ జగత్తు సంసారం కోసం చూసి. అందువలన ఈశ్వర ఏవ ప్రపంచ, ప్రపంచ ఏవ ఈశ్వర అంటారు మహాత్ములు, ఋషులు. అంటే ఈ ప్రపంచమే ఈశ్వర, ఈశ్వరే ప్రపంచము అని అర్థం. అంటే ఈ జగత్తుని సరిగ్గా అర్థం చేసుకుంటే అదే భగవంతుడు. భగవంతుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోకపోతే అది ప్రపంచము, జగత్తు. జగత్తుని బాగా మీరు అర్థం చేసుకుంటే అదే భగవంతుడు. సరే, భగవంతుని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదనుకోండి, భయంకరమైనటువంటి మాయా స్వరూపమైనటువంటి జగత్తుని చూసి మీరు భయపడతారు. సో ఈ విధంగా మనము ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత 11వ అధ్యాయం ఎందుకు వచ్చిందంటే, 10వ అధ్యాయంలో ఆ విభూతులు అంటే ఏదైతే ఉపాసన చింతన చేయడానికి అర్జునుడు ప్రాధేయపడ్డాడో కొన్ని మహిమాన్విత విభూతులు చెప్పడం జరిగింది. చివరికి నా విభూతులకి అంతము లేదు. ఈ సృష్టిలో గొప్పది, మంచిది ఏదైనా అని నీకు అనిపించినట్లయితే అదంతా నా నుండే సంభవించింది. యావత్ సృష్టి కూడా, జగత్తు కూడా నాలో ఒక చిన్న బుడగ లాంటిది అని చెప్పారు చివరికి. యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావ గచ్చత్వం మమ తేజోంస సంభవం, నా యొక్క అంశ నుండి వచ్చిందని చెప్పారు. అయితే ఇవన్నీ కూడా విభూతులుగా చూశారు. ఈ విభూతులన్నీ ఒక్క ఈశ్వర శరీరంగా ఒకే దగ్గర దర్శించాలంటే దాన్ని యోగ శక్తి అంటారు. విభూతి యోగ.
ఈ రెండు కూడా నా యొక్క శక్తులు అని భగవంతుడు చెప్పారు, కృష్ణ పరమాత్మ. అందువలన ఇవన్నీ ఒకేసారి విశ్వరూపంగా దర్శించాలని ఉంది. ఎలా అడిగారు? నువ్వు చెప్పిందంతా యథార్థమే, ఋషులు చెప్పారు, మహాత్ములు చెప్పారు, నేను స్వయంగా నీ ద్వారా విన్నాను, కాబట్టి నేను ఒక్కసారి నీ యొక్క విశ్వరూప దర్శనాన్ని చేయాలని కోరుకుంటున్నాను. అంటే నాకు యోగ్యత ఉన్నదని మీరు భావించినట్లయితే ఆ విశ్వరూపాన్ని నాకు చూపెట్టండి అని రిక్వెస్ట్ పెట్టాడు, అపీల్. ఎవరు? అర్జున. అందువలన అర్జునుడు అడిగితే కృష్ణ పరమాత్మ ఏమన్నారు? అర్జున, ఈ 11వ అధ్యాయాన్ని మనము బ్రీఫ్గా మనం విభజిస్తాం. ఏంటి? 1 నుండి 8వ శ్లోకం వరకు ఆ ఇంట్రడక్షన్. ఏంటి ఇంట్రడక్షన్ అంటే, అర్జునుడు విశ్వరూపాన్ని చూడాలని ప్రాధేయపడము, రిక్వెస్ట్ చేయడము, తరువాత భగవాన్ శ్రీకృష్ణ దానికి అంగీకరించడము. నీ యొక్క సాధారణ నేత్రములు దీనికి సరిపోవు. ఎందుకు? సాధారణ నేత్రములు ఏమంటున్నాయి అంటే, భీష్మ ద్రోణులు నా బంధువులు, నా తాత, నా గురువు, నేను పలాయన పాండుపుత్రుడిని, నేను ధనుర్ధారి, నేను ద్రోణాచార్య శిష్యుణ్ణి, ఇవన్నీ గట్టిగా పట్టేసి ఉన్నాయన్నమాట. ఈ యొక్క అభిమానము, రాగద్వేషాలతో కూడినటువంటి ఈ వ్యక్తిత్వం. సో ఈ దృష్టితో ఈ జగత్తంతా జగదీశుడి స్వరూపంగా మనము ఎప్రిషియేట్ చేయలేం, అంటే అంగీకరించలేం. కాబట్టి ఆ మనస్సులో, ఆ యొక్క మనసుకి కొంత మనకి యాంటీనా సెట్ చేస్తారు. మనకి అంటే ఆ రిమోట్లో ఎలాగైతే ప్రాసెస్ చేస్తారో సాఫ్ట్వేర్, ఆ మనస్సులో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అప్లికేషన్ కొంచెం సెట్ చేయాలి. ఎవరు? భగవాన్ శ్రీకృష్ణ. ఎందుకంటే ఈ జగత్తులో ఎటువంటి మార్పు చేయరు. శ్రీకృష్ణ తనలో కూడా ఎటువంటి మార్పులు ప్రదర్శించరు. మాయులు పకీరులాగా ఆయనేం ప్రదర్శనలు చేయడు. ఆయన కాకుంటే అర్జునుడి యొక్క మనస్సులో అక్కడ నట్స్ కొంచెం బోల్ట్ లూజ్గా ఉన్నాయి కాబట్టి అవి కాస్త టైట్ చేసి మనసులో ఉన్నటువంటి కలుషితము, అలజడి, ఆందోళన, భయాన్ని బయటికి తీసేస్తే మనసు కూడా ఒక దివ్య చక్షువుగా మారిపోతుంది అన్నమాట. అంటే దివ్యత్వాన్ని స్వీకరించే ఒక సంసిద్ధంగా ఉన్న మనస్సునే దివ్య చక్షువు అంటారు. ఈ విధంగా ఉపోద్ఘాతం శ్లోకాలు 8, 1 నుండి 8. తరువాత సంజయుని యొక్క వివరణ ఏంటి? అర్జునుడు దర్శిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ తన మనస్సుని శుద్ధం చేసి ఏకాగ్రత చిత్తముతో జగత్తంతా నేనే వ్యాపించి ధరించి ఉన్నాను అనే ఒక విశ్వరూపాన్ని దర్శింపు చేస్తున్నప్పుడు సంజయుడు దాని యొక్క వివరణ ధృతరాష్ట్రుడికి చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ఆయన ఒప్పుకున్నాడు మొదట. కాబట్టి 9 నుండి 14వ శ్లోకం వరకు సంజయుడు ఎలా ఆశ్చర్యం పొందాడు భగవంతుని యొక్క విశ్వరూపాన్ని. తరువాత 15 నుండి 22 వరకు ఏమైంది? అత్యంత ఆశ్చర్యం, అంటే విస్మయం. నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఊహించినటువంటి పరిణామాలు మనకు కలిగినప్పుడు మనం కూడా చాలా ఆశ్చర్యానికి గురవుతాం. సో 15 నుండి 22వ శ్లోకం వరకు ఆశ్చర్యానికి గురయ్యాడు అర్జునుడు. తరువాత ఆశ్చర్యంతో పాటు 23 నుండి 30వ శ్లోకం వరకు అత్యంత భయానికి గురయ్యాడు. ఎందుకంటే సృష్టి ఏదైనా జరుగుతున్నప్పుడు ఆహా బాగుంది, ఓహో బాగుంది అంటాం మనం. కానీ బుల్డోజర్లు వచ్చి కూల్చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది దాని భయం ఏంటని. అదే కాకుండా మనము పిట్టలతోని, చిన్న చిన్న పక్షులు, అదేవిధంగా మనకి పెంపుడు ఉంటాయి జంతువులు, వాటితో ఆడుకుంటూ నెమళ్ళు చూస్తుంటాం. ఒక్కసారిగా భయంకరమైనటువంటి ఫెరోషియస్ టైగర్ అంటే ఒక పెద్ద పులి గాండ్రించుకొని మీ మీదకి వచ్చింది అనుకోండి, మీకు ఇంకా ఆహా ఓహో బాగుంది అనం. మనం భయంతో మనము అంత స్టక్ అయిపోతాం. అలాంటి భయాన్ని ఎదుర్కొంటున్నాడు అర్జునుడు. ఎందుకు? ఆయన ముఖము కోరలు చూస్తే అంత భయంకరంగా ఉన్నది. మరి అందువలన 23వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు
అర్జునుడి యొక్క భయం స్థితిని తెలియజేస్తున్నది అనమాట. తర్వాత అర్జునుడి ప్రశ్న, భగవాన్ నువ్వెంతో సౌమ్యుడువు, నువ్వు దయాసాగరవు, దీన బంధువు అని విన్నాను, కానీ ఇంత భయంకరంగా ఈ సకల సమస్త సృష్టిని ప్రాణికోటిని నువ్వు పికిలుగా భోజనంగా ఇలాగా నమిలి పిండేస్తుంటే ఆ యొక్క కూరలు ఆ అగ్ని జ్వాలలతో ఉన్నటువంటి నీ ముఖాన్ని చూసి నాకు అర్థం కావాలి, ఇంతకీ నీవెవరు అని ప్రశ్నిస్తారు. నాకైతే సందేహమే, నువ్వేదో దయాసాగరగా దీనబంధుగా ఉన్న భగవంతుడు అయితే కానట్లుగా ఉంది, ఇంతకీ నీవెవరు అని ప్రశ్నిస్తారన్నమాట. అప్పుడు ఆ ప్రశ్నకి సమాధానంగా 31 నుండి 34వ శ్లోకం వరకు సమాధానాలు ఇస్తారు. ఎందుకంటే అర్జున, నేనే కాలతత్వమును, అంటే ప్రళయాగ్ని కాల రుద్రుడును నేనే అన్నట్లుగా భగవంతుని యొక్క ఆ యొక్క జవాబు చెప్తారు. తరువాత 36వ శ్లోకం నుండి 46వ శ్లోకం వరకు, 36 నుండి 46 అంటే 10 శ్లోకాలు, దగ్గర దగ్గర 10-11 శ్లోకాలు అర్జునుడి యొక్క చివరి స్థితి, అంటే శరణాగతి లేదా భక్తి, అంకిత భావంతో కూడి ఉన్నటువంటి భక్తి స్థితి. మొదటిసారిగా ఆశ్చర్యము, రెండోసారి భయము, మూడవసారి భక్తి స్థితిలోకి చేరుకున్నాడు అర్జునుడు. ఆ తరువాత ఆ విశ్వరూపాన్ని స్తుతించి దాని యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ, దాన్ని సాధారణంగా ప్రతి ఒక్కరూ దర్శించలేరు. ఎందుకు? నేను, నాది, నా పిల్లలు, నా ఇల్లు, నా భార్య, నా భర్త, నా ఉద్యోగము, నా డబ్బులు, నా బంగారము, నా స్టాకులు, నా షేర్లు, ఇవన్నీ ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎఫ్డీలు, ఇవన్నీ ఉంటాయి కదా, వెంచర్లు, భూములు, వాహనాలు, ధన జన యవ్వన గర్వం అన్నీ ఉన్నప్పుడు మనము సమష్టిగా జగత్తు జగదీశ్వరునిగా మనం దర్శించలేము. వ్యక్తిగానే నేను అభిమానం పొందుతున్నాను, రాగద్వేషాలతో పడుతున్నాను. అందువలన అహంకార మమకారాలున్నంత వరకు, ఈ అహంకార మమకారాలనే ఈ ఇంగు వాసనలాగా పట్టి ఉన్నంత వరకు విశ్వరూప ఈశ్వరుని మనము ఎప్రిషియేట్ చేయలేము, అంగీకరించలేము, స్వీకరించం. కాబట్టి అందరికీ ఇది సాధ్యం కాదు. నా యజ్ఞై, నా దానై, నా వేదై, నా తపస, అంటే తపస్సులు అనేకమైన ఘోరమైనటువంటి శరీరాన్ని పీడిస్తూ, ఆహారాలు నిద్రలు లేక ఉపవాసాలతో కఠోరమైనటువంటి నియమాలతో అనేక తపస్సులు ఉంటాయి. అలాంటి తపస్సులకి విశ్వరూపేమి దర్శనము జరగదు అని చెప్పారు. అలాగే వేదాల అధ్యయనం, రోజు వేద పాఠనం, దానివల్ల కూడా విశ్వరూప దర్శనము జరగదు. అనేక దానాలు, ప్రగల్భాలు, దానాలు, ఒక సీలింగ్ ఫ్యాన్ ఇస్తారు, దాని రెక్క పైన రాసుకుంటారు, సో అండ్ సో వ్యక్తి దానం చేశారు, ఎందుకు కనిపించాలి. ఒక్కసారి నేను ఒక దగ్గరికి వెళ్తే ఫ్యాన్ తిరుగుతుంది, అంత హ్యాపీగా ఉన్నారు. ఒక అమ్మగారు వచ్చారు, స్విచ్ ఒకసారి ఆపండి అన్నారు. ఎందుకు అని ఆపారు. అప్పుడు రెక్క మీద చూసారు, ఆ ఫ్యాన్ నేనే ఇచ్చాను అన్నారు. ఎందుకంటే ఫ్యాన్ తిరుగుతున్నంత ఎవరిచ్చారో కనిపించదు మనకి. ఫ్యాన్ ఆపితే తప్ప దాని మీద రాసి పెట్టారు, పలాని శ్రీ మహాలక్ష్మి గారు ఈ యొక్క సీలింగ్ ఫ్యాన్ ని దానం చేశారని రాసి పెట్టారు అమ్మ. అది చూపెడుతున్నారు అందరికి. అందువలన ఇలాంటి దంభంతో కూడిన ఉన్నటువంటి దానాల వలన కూడా విశ్వరూప దర్శనం జరగదని చెప్పారు. ఈ విధంగా మొత్తం అయితే ఈ యొక్క విశ్వరూప దర్శనం జరగదని చెప్పారు. మరి దానికి జరగడానికి ఒక సొల్యూషన్ ఇవ్వాలి కదా, పరిష్కారం. అయితే భక్తి ఏకమేవ శరణ్యం, ఒక్క భక్తి మాత్రమే దానికి సొల్యూషను. ఇంతకీ ఏ భక్తి? పొర్లు దండాలు పెట్టుకోవడమా, లేకపోతే కాలినడకతో నేను అదిగో అల్లదిగో శ్రీ హరివాసం అని కాలినడతో వెళ్ళడమా, లేకపోతే కఠోరమైన ఉపవాసం చేస్తూ ఏకాదశి వ్రతం, అదే భక్త్యా? ఇంతకీ ఏ భక్తి అని చెప్పేటప్పుడు ఆ భక్తి కూడా ఒక సాధనం కాదు. భక్తి అనేది అన్ని సాధనలకి మూలంగా ఉండేది భక్తి సాధనము. భక్తి అంటే ఒక తల్లి లాంటిది భక్తి. ఆ తల్లికి 3 బిడ్డలు ఉంటారు. ఏంట బిడ్డలు? కర్మ వ్యగ్రత కలిగి కర్మ స్వభావంతో ఉన్నవారు. వారు కూడా తమ కర్మలన్నీ ఈశ్వరునికి అర్పించే విధంగా ఆ వచ్చిన ఫలితం ఏదైతే ఉందో ఈశ్వర ప్రసాదంగా స్వీకరించడాన్ని కర్మలక్షణ భక్తి అని మొదటి సంతానం. భక్తికి, మహాభక్తికి, భక్తి అనే మహాతల్లికి
కర్మ ద్వారా కర్మ లక్షణములతో కూడి ఉన్నటువంటి భక్తిని కర్మయోగము అంటారు. ఇక రెండోది, కర్మలు చేస్తూ బహిర్ముఖంగా ఎప్పుడు ఉంటాం మనం. కానీ బహిర్ముఖంగా ఉన్నంత వరకు భగవంతుడు మనకి చాలా దూరం అయిపోతూ ఉంటారు. ఎందుకు? ఆ భగవంతుడు ఎక్కడున్నారు? అంతశ్చిదాత్మ అంటే మీ హృదయస్థములోనే స్ఫురిస్తున్నటువంటి ఆ చైతన్య స్వరూపమే అల్టిమేట్ పరమాత్మ. కాబట్టి మనం అంతర్ముఖంలోకి రావాలంటే మనం ఉపాసన చెయ్యాలి. ధ్యానంతో కూడి ఉన్నటువంటి ఉపాసన చేస్తే తప్ప మన అంతరములకు చేరుకోము. దానిని ఉపాసన భక్తి లేదా ఉపాసన ధ్యానంతో కూడి ఉన్నటువంటి భక్తి. తర్వాత మూడవది, ఎప్పటికైనా సరే ఈశ్వర స్వరూప తత్వాన్ని తెలుసుకునేటప్పుడు, నా యొక్క స్వరూపం ఏంటని తెలుసుకునేటప్పుడు, నాకంటే భిన్నంగా ఈశ్వర లేరు భగవంతుడు. అంటే కెరటం కంటే భిన్నంగా నీరు లేదు. మట్టి కంటే అంటే కెరటము నీరు కంటే భిన్నంగా లేదు. కుండ మట్టి కంటే భిన్నంగా లేదు. ఆభరణము బంగారం కంటే భిన్నంగా లేదు అనే ఒక తత్వం బోధపడేటప్పుడు, భగవంతుని కంటే నేను భిన్నం కాదు, నాకంటే భిన్నంగా వేరేగా ఈశ్వరంటూ లేరు అని తెలుసుకునేటప్పుడు దాన్నే శ్రవణము, మననము, నిధిధ్యాసనంతో కూడి ఉన్నటువంటి దీనినే జ్ఞానయోగ భక్తి అంటారు. అందుకే మీరందరూ కూడా ఇప్పుడు ప్రాతకాలంలో ఈ భగవద్గీత అధ్యయనం అనేది ఇది ఉత్తమ భక్తి, జ్ఞానయోగ భక్తి అంటారు. మీకు అర్థమైంది కదా? ఈ మూడు భక్తుల్ని కలిపితేనే అనన్య భక్తి అంటారు. అనన్య భక్తి అంటే ఏంటండి? అంటే కేవలము పరమాత్మ తప్ప వేరే చింతన లేకుండా ఏక చింతనతో ఉండే ఈ భక్తిని అనన్య భక్తి అంటారు. అనన్య భక్తి ద్వారా మాత్రమే విశ్వరూప దర్శనం సాధ్యము. అలా కాకుండా మనం ఎంతటి ప్రగల్భాలు పలికి, ఎంత మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించినప్పటికీ, మీ కట్టు బొట్టు జుట్టులు ఎన్ని అలంకారాలు ఆభరణాలు ఎంత అధికారాలు ప్రదర్శించినా విశ్వరూప దర్శనం జరగదు. ఇది ఆఖరికి చెప్తూ ముగించారనమాట. ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్ళేటప్పుడు మనం చూసాం, అహంకార మమకార రహితం ఏదైతే ఉంటుందో అలాంటి మనస్సునే మనము దివ్య చక్షు అంటారని చెప్పాను. కాబట్టి మొదటి 8 శ్లోకాల్లో అర్జునుడు అంటాడు, నా పైన అనుగ్రహము కృపా కటాక్షముతో నీ యొక్క స్వరూపతత్వం కొంత తెలుసుకున్నాను. ఎందుకంటే నువ్వే సృష్టి స్థితి లయానికి కారణము. భవాప్యౌహి భూతానం శృతౌ విస్తర సోమయ, నేను విస్తారంగా విన్నాను. అయితే హే త్వత్త నీ నుండే బ్రహ్మాజీ సృష్టికర్త అంటే కమలపత్రాక్ష మహాత్మపి అవ్యయం, నీ నుండే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మాజీ కూడా వచ్చారు. మీ అందరికీ తెలుసు, పురాణాలలో విష్ణు యొక్క నాభి నుండి కమలము, ఆ కమలం నుండి బ్రహ్మాజీ వచ్చారు. ఏవమేతదు యత ఆత్త త్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. హే పురుషోత్తమ, భక్తి పెరిగిపోయింది అర్జునికి. హే పురుషోత్తమ, నీ యొక్క ఐశ్వర్యం అనేది చూడాలని కోరుకుంటున్నాను. అయితే భగవాన్ ఏమన్నారు? పశ్య ఏ పార్థ, చూడు, అనేక లక్షలు కోట్ల స్వరూపాలుగా ఉన్నటువంటి నా స్వరూపాన్ని, దివ్యమైన స్వరూపాలని నువ్వు దర్శించు. కానీ ఒక కండిషన్, నతుమాం శక్యసే ద్రష్టుం స్వచక్షుషా, నీ యొక్క మాంస నేత్రములతో నువ్వు దర్శించలేవు. మరి ఏం చేయాలి? దివ్యం దదామి తే చక్షుహు, నేను నీకు దివ్య చక్షువు ఇస్తాను. అంటే దివ్య చక్షువు అనేది కృష్ణ పరమ జేబులో తీసివ్వడం కాదు. ఇది లేకపోతే ఓం హ్రీం క్లీం శ్రీ మాత్రే నమః ఇలాంటి మంత్రాలు యంత్రాలు కాదు. కృష్ణ పరమాత్మ యోగీశ్వర సమక్షంలో అర్జుని యొక్క మనస్సు అత్యంత ప్రశాంతమైనటువంటి ప్రసన్న చిత్తం, ఆ కలుషితము రాగద్వేషాలు తాత్కాలికంగా మటుమాయమయ్యాయి. కాబట్టి ఈ విశ్వం అంతా దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతుంది. దాన్నే దివ్య చక్షు ఇవ్వడం అంటారు.
అప్పుడు ఇక దివ్య చక్షు ఇవ్వడం అనేది అర్జునుడు ఎప్పుడైతే సిద్ధపడుతున్నాడో ఆ యొక్క దర్శనాన్ని సంజయుడు ఏ విధంగా వర్ణించాడంటే, అనేక వక్త్ర నయనం, అనేక అద్భుత దర్శనం, అనేక దివ్య ఆభరణం, దివ్య అనేక ఉద్యత ఆయుధాలు, అనేక ఆయుధాలు పైకి ఎత్తి పట్టుకున్నట్లుగా, అనేక మాలలు, అనేక ఆభరణములు, ఎందుకంటే అనేకం అంటే ఎందుకు అంటున్నాం అనేకమని? యావత్ సృష్టిలో ఉన్నటువంటి మీరు ధరించే ఆభరణములన్నీ ఆ ఈశ్వరునివే. మీరు వేసుకున్నటువంటి మాలలు, మీరు దర్శించినటువంటి శస్త్రాలు, ఆయుధాలు, పనిముట్లు అన్ని కూడా ఆ భగవంతునివే. దివ్యమాలాంబరధరం, దివ్యమాలలు, దివ్య గంధాను లేపనం, అనేక పెర్ఫ్యూములు వాడుతుంటారు మన వాళ్ళు. ఈ పెర్ఫ్యూములన్నీ ఆ భగవంతునికి సంబంధించినవి. సర్వము ఆశ్చర్యమయం. ఎందుకు? దానికి అద్దు లేదు, అంతము లేదు, అనంతం, విశ్వతో ముఖం. యావత్ పురుష సూక్ష్మలు చెప్పినట్టు సహస్రాక్ష సహస్రపాత్ సభూమి విశ్వతో అంటే ఏంటి? మొత్తం వ్యాపించి ఉంది సృష్టి అంతా. ఎలా వ్యాపించి ఉంది? ఏకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తం అనేకదా. అంటే ఒకే స్థానములో, ఏకస్థం అంటే ఒకే స్థానములో, జగత్కృత్స్నం సంపూర్ణ జగత్తు యొక్క నామరూపాలన్నీ అపశ్యద్ దర్శించినారు. ఎవరు? దేవదేవస్య శరీరే పాండవ. అర్జునుడు ఆ యొక్క దేవదేవుడు, మహాదేవ, మహాయోగీశ్వర కృష్ణ ఆ దేహంలోనే మొత్తము, అంటే ఆ దేహం అనేది మనలాగా ఒక వ్యక్తిగా కాకుండా యావత్ బ్రహ్మాండమంతా కృష్ణ దేహంగా అనే భావన కలిగింది అర్జునుడికి. ఆ విధంగా విస్మయ హృష్టరోమాహ, రోమములు గగురిపోటు కలిగి రోమములు లెక్కబొడిచేటట్లుగా ఒక విస్మయానికి అంటే ఒక ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, అర్జునుడు ఏమంటున్నాడు? పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాం బ్రహ్మాండమీషాం కమలాసనస్థం ఋషించ సర్వాం ఉరగాచ దివ్యాన్. అనేక దివ్య సర్పములు, వాసుకి, అనంత శేషనాగు, అదేవిధంగా ఋషులు, అనేక గంధర్వులు, దేవతలు, మొత్తం బ్రహ్మ నుండి సకల ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని ప్రాణులు కూడా నీలో దర్శిస్తున్నాను. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్చామిత్వం సర్వతో అనంత రూపం. అనేక బాహువులు, అనేక పాదములు, అనేక నేత్రములు అనంతంగా వ్యాపించి ఉన్నటువంటి ఓ దేవదేవ, నీ యొక్క అనంత రూపాన్ని దర్శిస్తున్నానని చెప్పాడు. విశ్వేశ్వర విశ్వరూప అహం పశ్యామి, నేను దర్శిస్తున్నానని చెప్పాడు. కిరీటినం గదినం చక్రినం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్చామిత్వం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్త నలార్క దితిమ ప్రమేయం. నీకు సమానమైన తుల్యమైనది ఈ సృష్టిలో రెండోది లేదు. ఎందుకు? భగవంతునికి ఇద్దరు భగవంతునితో వాళ్ళిద్దరు పోటీ పడతారు కదా, రెండు పార్టీల్లాగా. నేను గొప్ప, నువ్వు గొప్ప. అప్పటికే మనం పార్టీలు పెట్టేసి ఉన్నాం. శివ గొప్ప, విష్ణు గొప్ప. ఈ శివ గొప్ప, విష్ణు గొప్ప ఉండదు. శివే విష్ణు, విష్ణుయే శివ, శివకేశవ అభేద అంటారు. అందువలన మీ హృదయంలో శాంత స్వరూపం ఉంటే శివ, అదే శాంతం సకల బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నట్లయితే విష్ణు, విష్ణువే శివ. అలాగా మన ఇంట్లో అమ్మ, ఆఫీసులో మేనేజర్, మేనేజర్ వేరుగా అమ్మగా వేరుగా విడదీయలేం మనం. అలాగా ఇంట్లో ఉండి అన్నం పెడుతున్నారు కాబట్టి అమ్మ మనకి, ఆఫీసులో వర్క్ చేస్తూ మేనేజరు, ఆఫీసులో వర్క్ అంతా చేసుకుని వస్తున్నారు కాబట్టి విష్ణు, ఇంట్లో అన్నం పెడుతున్నారు కాబట్టి శివ. రెండు సమానమే. ఆవిడ వేరు కాదు, ఈవిడ వేరు కాదు. ఈ విధంగా త్వం అక్షరం పరమం వేదితవ్యం, నువ్వు నాశనం కాని అవినాశి తత్వం అయినటువంటి విశ్వరూప విశ్వస్య పరం నిధానం, ఈ సృష్టి అంతటికి మూల కారణం, మూల బీజము నువ్వే. త్వం అవ్యయ, నువ్వు అనంతము, శాశ్వతము, నాశనం లేనివారు. శాశ్వత ధర్మగోప్త, నువ్వే యావత్ సృష్టి అంతా ధర్మాలు, నియమాల, సూత్రాలతో మొత్తం సృష్టి అంతా కూడాను నిర్మించడం జరిగినది. అందుకే పంచభూతములు, గ్రహాలు, నక్షత్రాలు, సకల ప్రాణులు వాటి యొక్క స్వభావాన్ని, ధర్మాన్ని అతిక్రమించకుండా జరుగుతుంది. కానీ ఈ సృష్టికి ధర్మానికి విఘాతం కలిగించింది ఒకే ఒక సంఘం. ఎవడు? మానవ సంఘం. మానవ జాతి ఒక్కటే విఘాతం కలిగిస్తున్నది. అందుకే నువ్వు ధర్మగోప్త, ధర్మాన్ని రక్షించేవాడు. సనాతన,
నువ్వు శాశ్వతమైనటువంటి సనాతన పురుష అంటే చైతన్య స్వరూపంగా వ్యాపించి ఉన్నటువంటి ఓ పరమాత్మ, అనాది మధ్యాంతం అనంత వీర్యం. చూసారా, యావత్ సృష్టి అంతా కూడా సకల ప్రాణులకు ఉన్నటువంటి ఆ శరీరాలు నీ శరీరమే, ఆ అవయవాలన్నీ నీవే, ఆ చేతులు కాళ్ళు నీవే, యావత్ సృష్టి ఎక్కడ చూసినా నీవే వ్యాపించి ఉన్నావు, నీకంటే వేరుగా ఏమీ లేదు. స్వతేజస విశ్వమిదం తపంతం, నీవే ఈ జగత్తుని వేడి చేయిస్తున్నావు. ఎలా? సూర్యుని ద్వారా తప్పింప చేస్తున్నావు, రాత్రిపూట చంద్రుని ద్వారా చల్లదనాన్ని ఇస్తున్నావు, సకల ఔషధులు వనస్పతులు ఆహారాన్ని అంతా కూడా నీ నుండే వస్తుంది, ప్రాణికోటికి కావలసిన ఆహారాన్ని సిద్ధం చేస్తున్నావు. ఓం త్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, అది సాక్షాత్ ఓ పరమాత్మ అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? ధ్యావా పృథివ్యోరితమంతరం హి వ్యాప్తం త్వయై కేన దిశచ్చ సర్వాహ, అంటే స్వర్గానికి భూలోకానికి వ్యాపించి ఉన్నావు. అన్ని దిక్కులు కూడా తెలియట్లేదు, ఎందుకంటే మన మీద కొన్ని దిక్కులు పరిమితమైంది కదా, పలాని దిక్కులో ఉన్నాడని చెప్పడానికి. దిక్కులన్నీ వ్యాపించి ఉన్నప్పుడు ఏ దిక్కని చెప్తారండి మీరు? అందువలన దుష్టవాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవీతతం మహాత్మన్. చూసారా, ఈ రూపము చూసి ముల్లోకాలు కూడా భయపడుతున్నాయి. చూసారు, నేను ముందు భయపడుతానంటే ఎక్కడ ఆయనకి ఇన్సల్ట్ అయిపోద్దని చెప్పి మూడు లోకాలంతా భయపడుతుంది, వారితో పాటు నేను కూడా భయపడుతున్నాను అన్నాడు. ఆ తర్వాత అమీహిత్వం సుర సంగా విశంతి కేచిత్ భీత ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంగాహ స్తువంతి త్వాం స్తుతిభి పుష్కలాభి. ఇక్కడ ఇంకొక విషయం, ఎవరైతే అధర్మపరులు పాపాత్ములు ఉన్నారో వాళ్ళు భయపడుతున్నారు, ఎవరైతే మహర్షులు యోగులు పుణ్యాత్ములు ధర్మాత్ములు ఉన్నారో నిన్ను చూసి స్తుతిస్తున్నారు సంతోషంతో అంటున్నారు. రుద్రాదిత్య వసవ ఏచ సాధ్యాహ విశ్వేశ్వినో మరుతశ్చ ఊష్మపాశ్చ. చూసారా, పితృదేవతలు, మరుద్గణాలు, రుద్రులు, ఆదిత్యులు, వసవలు, అశ్విని కుమారులు, గంధర్వులు, యక్షులు, సిద్ధులు, కింపురుషులు, కిన్నెరులు అందరూ కూడా నిన్ను చూసి ఆశ్చర్యానికి విస్మితాశ్చ ఆశ్చర్యానికి గురవుతున్నారు. రూపం మహత్తే బహువక్త్ర నేపం, నీ యొక్క రూపం అనంతంగా మహత్ అంటే అత్యంత పెద్దదిగా ఉన్నది. బహువక్త్ర నేత్రం, అనేక ముఖములు నేత్రములతో కలిగి ఉన్నది. ఏ మహాబాహు, ఏ కృష్ణ బహుబాహురు పాదం, నీ యొక్క ఉదరములు, ఆ యొక్క బాహువులు, పాదములు అనేకములుగా ఉన్నాయి. దృష్ట్వా లోకం ప్రవ్యతితాస్తతాహం, ఈ లోకముతో పాటు నేను కూడా భీతిల్లుతున్నాను, ఎందుకంటే నీ ఉగ్రరూపం మామూలుగా లేదు. నభస్పృశం దీప్తం అనేక వర్ణం, ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. దంష్ట్రాకారాలని చతే ముఖాని, నీ యొక్క కోరలు ఉన్నాయి చూడు, ఆ భయంకరమైన అగ్ని జ్వాలలతో ఆ కోరలు చూసి నాకు భయమేస్తున్నది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నీలోకి ప్రవేశిస్తున్నారు. ఎలాగా? నదులన్నీ కూడా సముద్రంలోకి ఎలాగైతే వేగంతో ప్రవేశించి సముద్రంలో కలిసిపోతాయో, ఎలాగైతే మిడతలు ఆ అగ్ని రూపాన్ని చూసి అగ్నిలో పడి తనంతట తానే నాశనాన్ని కోరుకుంటున్నాయో, ఈ వీరులందరూ నీ ముఖంలోకి వెళ్ళి చూర్ణం త్రిపులా చూర్ణం అయిపోతున్నారు. పికిల్స్, ప్రియ పచ్చడిలా నీ దంతాలు నీ కూరలో చిక్కుకొని వేలాడుతున్నారు. శిరస్సులన్నీ నుజ్జు అయిపోతున్నాయి. చూర్ణితై ఉత్తమాంగై, వాళ్ళ యొక్క శిరస్సులు నుజ్జు అయిపోతున్నాయి, నీ దంతాల లోపల ఉండిపోతున్నారు. అది చూసి ఎవరు? భీష్మ, ద్రోణ, సూతపుత్ర అంటే కర్ణ, అదేవిధంగా జయద్రథ, వీళ్ళందరూ కూడా నీలో ప్రవేశిస్తున్నారు. కర్ణుడు, జయద్రథ అది ఓకే, భీష్మ, ద్రోణ అయితే నాకు చాలా బాధగా ఉంది, భయం వేస్తుంది. వాళ్ళే కాదు, మా వాళ్ళు కూడా నీ ముఖంలో ప్రవేశిస్తున్నారు. ఈ శత్రువులు అయితే పర్లేదు. కాబట్టి ఈ రూపాన్ని నేను ఇక చూడలేకపోతున్నాను. నాకు నీ మీద ఒక సందేహం వచ్చింది. ఏంటో సందేహము? భగవంతుడంటే కరుణామయుడు, దయాహృదయుడు అని, దీనబంధు అని చూసాం, ఆనంద స్వరూపుడు. నువ్వేంటి మనుషుల్ని మొత్తం పచ్చడిలో సప్పరిస్తున్నావు, ఈ యొక్క చెరుకుగడ్డ నములుతున్నావు. ఇలాంటి ఉగ్ర రూపము, భయంకరమైనటువంటి కోరలు, ఇంతటి కోరలు, ఇలాంటి రూపాన్ని చూసి నాకు సందేహం వస్తుంది. ఇంతకీ నీవెవరు
ఆఖ్యాహిమేకో భగవానుగ్ర రూప నమోస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తి. ఇంతకీ నీవెవరు, నీ ప్రవృత్తి ఏమిటి, నీ డ్యూటీ ఏమిటి? మనం ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మనం అడుగుతాం, ఏమయ్యా మీరెవరు, ఈ ఏం చేస్తుంటారు అడుగుతాం. అదేవిధంగా ఇప్పుడు నాకు నీ మీద సందేహం వచ్చింది, ఇంతకీ నీవెవరు, నీ యొక్క ప్రవృత్తి ఏంటి, నీ ప్రొఫెషన్ ఏంటి, నీ జాబు. అప్పుడు భగవాన్ అంటున్నాడు, కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృత్త లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త ఋతేపిత్వన్న భవిష్యంతి సర్వే తేవస్థిత ప్రత్యనీకేశి యోధా. ఏ అర్జున, నేను కాలతత్వాన్ని, ఈ లోకాలన్నీ కూడా ప్రళయం చేయాలని సమయం ఆసన్నమైంది కాబట్టి నేను సిద్ధంగా ఉన్నాను కాలతత్వంగా. నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా ఇక్కడ ఎవరు బ్రతికి బట్ట కట్టరు. కాబట్టి వాళ్ళందరూ, నీ ముందున్నటువంటి శత్రువులందరూ కూడా వాళ్ళందరూ నాశనం అయిపోయిన సమయం ఆసన్నమయ్యింది. అందువలన ఇది ఎలాగా తప్పదు కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి, కీర్తిని సంపాదించుకో. ఎందుకంటే మయైవైతే నిహితాపూర్వమేవ నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్. నేను ఆల్రెడీ అందరినీ చంపేశాను అంటే అర్థం ఏంటి, వాళ్ళ ప్రారంధం కర్మలన్నీ అయిపోయినాయి, వాళ్ళు ఇంక మిగలరు. జస్ట్ జస్ట్ ఇలా మీరు ధనస్సు విడిచిపెట్టి బాణాన్ని సంధించి వారిపైన వదిలితేనే వాళ్ళు అవుట్. నువ్వు ఎటువంటి బాణమైన విడిచిపెట్టు, అది బ్రహ్మాస్త్రం కానక్కర్లే, అది ఆగ్నేయాస్త్రం కానక్కర్లే, ఒక చిన్న బాణం విడిచిపెట్టిన వాళ్ళు భీష్మునంతటి కూడా పడిపోతాడు. ఎందుకు, ఆల్రెడీ చనిపోయారు కాబట్టి. అయితే ఇక్కడ ఒకటి సందేహం వస్తుంది, మరి మనము నిమిత్త మాత్రులమైతే మన యొక్క తలరాత ఆల్రెడీ రాసి పెట్టిస్తే మరి మనం ఎందుకు ఏది కష్టపడి ప్రయత్నించడం? అలాగ దద్దమ్మలుగా లేజీ ఫెలోస్గా మనం ఉన్నాం కదా కొన్ని వందల సంవత్సరాలు. అందుకే తుర్కుస్లు, సుల్తాన్లు, మొఘళ్ళు, బ్రిటిష్ వాళ్ళు అందరూ మనల్ని వచ్చి దండుకొని దాడి చేసి మన యొక్క స్త్రీలని, మన సంపదలని, మన గుళ్ళు గోపురాలని, మన లైబ్రరీ గ్రంథాలయాల్ని నాశనం చేసి మనల్ని బానిసలుగా చేసి ఎందుకు పాలించారు? మనం ఈ నిమిత్త మాత్రం సరిగ్గా అర్థం చేసుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆ బ్రిటిష్ వాళ్ళ చర్చిలు, ఆ మిషనరీలు అవే బాగోనే మనం ఎంట పడుతున్నాం చూడండి, చర్చిలు ఎంట. అదే ఇంగు వాసన లాంటి మన స్వభావాలు. అందుకే గొర్రె ఆ కషాయవాడినే నమ్ముతుంది, విశ్వసిస్తుంది, కానీ దానికి మేత పెట్టేవాడిని నమ్మదు అంటారు. కాబట్టి ఇప్పటికైనా సరే నిమిత్త మాత్రం అనేది రహస్యం ఏమిటి అని తెలియాలి. ఇక్కడ నిమిత్త మాత్రం అంటే ఒకటి గమనించాలి, ఈశ్వర నుండి వచ్చిన ప్రతి ఒక్క ప్రాణి ఈశ్వర స్వరూపం అంతరములు ఉంటుంది చైతన్యంగా, దానికి స్వేచ్ఛ అవసరం. అందుకే ఏ ఒక్క ప్రాణి కూడా నేను చనిపోతానంటే ఒప్పుకోరు, ఏ ఒక్క ప్రాణి కూడా నాకు తెలియదు అంటే అసలు ఒప్పుకోరు. నీవు అజ్ఞాని అని ఎవరైనా ఒప్పుకుంటారా? నేను అజ్ఞానిని, రామచంద్రరావు మహా అజ్ఞాని అని ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. ఎందుకు? వాళ్ళ స్వరూపం అంతరములో జ్ఞాన స్వరూపం కాబట్టి. ఎవ్వరు కూడా దుఃఖాన్ని కోరుకోరు, కష్టాన్ని ఇష్టపడరు. ఎందుకు? మన అంతరములో మన స్వరూపం ఆనంద స్వరూపం కాబట్టి. కాబట్టి ఈ మూడు సచ్చిదానంద స్వరూపం అనేది ఉన్నాం కాబట్టి మనము దాంతో పాటు కొంత మురికి మకిలి యాడ్ అయి ఉంది. ఓకే, ఆ మురికి మకిలి పోయిన తర్వాత చిదానంద రూప శివ అని మీకు అనుభూతికి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, భగవంతుడు మనకి ఒక అవకాశం ఇచ్చాడు. ఎలా? ఒక ప్రకృతితో పాటు స్వేచ్ఛాయుతమైనటువంటి ఒక ప్రయత్నం చేసే ఆ ఫ్రీ విల్ అంటారు. ప్రతి ఒక్కరికి పురుష ప్రయత్నం చేసే హక్కు ఉన్నది. దాంతో పాటు ప్రారబ్ధం అనే ఈ ప్రకృతి కూడా తోడై ఉన్నది. అందువలన మన ప్రయత్నము ప్లస్ ఈశ్వర అనుగ్రహము ఈ రెండుంటేనే మనం దేనికైనా విజయం సాధిస్తాము. ఆ యొక్క ప్రారబ్ధ కర్మ, ఆ అనుగ్రహమే ఇక్కడ ధర్మంగా మన చుట్టూ ఉన్నది. అంటే మనం ప్రయత్నం చేస్తూనే మనకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఈ ఈశ్వరుని యొక్క ధర్మచక్రం ఏదైతే కాలచక్రం, ఏవం ప్రవర్తితం చక్రం నా అనువర్తీయతే, ఎవరో అతిక్రమించడానికి వీలు లేదు. ఆ ఈశ్వరుడు ఏదైతే ఆ నియమావళి, ఆ విధితో కూడినటువంటి ఈ భూమి గురుత్వాకర్షణ శక్తిని విడిచిపెట్టదు. మన కోసం ఒక్కసారి ఎవరో ఒక వ్యక్తి కోసం భూమి తన శక్తిని తాత్కాలికంగా విడిచిపెడితే మనం అందరం గాలిలో తేలిపోతాం. అదేవిధంగా
ఒకరికి వర్షం వద్దని కోరుకుంటే మిగతా రైతులందరూ అన్నదాతలందరూ కరువులో పడతారు. ఈ విధంగా మనకు ఉంటుంది. మనకి ఎక్కడ అర్జెంట్ పోవాలి, అక్కడను సిగ్నల్ ఉండకూడదు తీసేయాలన్నారు, ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్. అంటే ఏంటి, మనం ధర్మాన్ని పాటించాలి. ధర్మాన్ని పాటిస్తూ నీకు స్వేచ్ఛతో కూడినటువంటి ప్రయత్నం చేయడమే నిమిత్త మాత్రం. అంటే ఏంటి, అప్పుడు నువ్వు కేవలం భగవంతుని చేతిలో ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ కాదు, కానీ భగవంతుని యొక్క నియమాల్లో కూడా నీ యొక్క ప్రయత్నంతో కూడి నీ యొక్క ఇష్టము భగవంతుని ఇష్టము కలిసిపోయినట్లు లెక్క. అలా కాకుండా నువ్వు ఎదురీతగా ఈదినట్లయితే నువ్వు అధర్మంలో పడిపోతావు. ఎలాగైతే ఒక శరీరం యొక్క బ్యాలెన్స్ తప్పితే మనం ఎలాగైతే దాన్ని సెట్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తామో, యావత్ సృష్టి అంతా కూడా ఈశ్వరుని యొక్క శరీరమే. మరి దాన్ని సెటరైట్ చేయడానికి ఆ యొక్క భగవంతుడు అనేక సమయాలలో అనేక రూపములలో వస్తూ, ఒక కరోనా అవతారంగానో ఒక సునామీ అవతారంగానో అనేక అవతారాలు వస్తుంటాయి. మనం కేవలము బాణం పట్టుకున్నటువంటి కోదండం పట్టుకున్న శ్రీరామచంద్రుడు, సుదర్శనధారైన కృష్ణ పరమాత్మనే మనం అవతారం అనక్కర్లేదు. యావత్ సృష్టి అంతా కూడా అవతారమూర్తులే. బుద్ధ భగవాన్ అవతారమే, శంకరాచార్య అవతారమే. మీరు కూడా ఆ చిదానంద రూపాన్ని అంగీకరించినట్లయితే మీరందరూ అవతారమూర్తులే అవుతారు. ఎందుకు? అవతరతి ఇది అవతార అంటే ఆత్మతత్వము నుండి ఒక శరీర ఉపాధి పొంది ఉపాధికి అనుగుణంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు అవతార అంటారు. అయితే మన అవతారంకి శ్రీరామ శ్రీకృష్ణ అవతారం తేడా ఉంది. ఎందుకు? వారు 100% ఆ సచ్చిదానంద స్వరూపమే తన యొక్క శరీరం ద్వారా ప్రకటింప చేసుకున్నారు. మనమేంటి, ఈ యొక్క జిగు 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 చిన్న బల్బుల్లాగా మనము మన ఉపాధి ద్వారా మనం ప్రకటింప చేయనివ్వట్లేదు. సూర్య భగవానుడు అందరికీ సమానమైన వెలుతురిస్తున్నాడు. కానీ కొంతమంది కిటికీలు తీయరు, కొంతమంది డోర్లు తీయరు, కొంతమంది 11 గంటలు వేస్తారు. నాకు కూడా సూర్యకాంతి రాలేదంటే ఎలాగ చెప్పండి? సో ఆ విధంగా సూర్యకాంతి అందరికీ రావాలంటే డోర్లు తీసి ప్రాతకాలంలోనే మనం సూర్య భగవానికి స్వాగతం పలకాలి. అది పోయి సూర్యుడు వెయిట్ చేస్తాడు, ఎప్పుడు వస్తారా అమ్మగారు బాబులు బయటకని ఆయన వెయిట్ చేస్తున్నాడు బయట. మనమేమో 11 గంటలు 12 గంటలకి. మనకు ఆ సూర్యోదయం తెలియట్లేదు ఈ మధ్య కాలంలో. పోని సూర్య అస్తమయంకైనా మాకు స్వాగతం చెప్తారేమో అని సూర్యుడు వెయిట్ చేస్తుంటే మనం ఏం చేస్తున్నాము, రాత్రి 12 గంటల వరకు మనం బయటికి రాము. 12 గంటల వరకు డీజేలు, రోల్ అండ్ రాకులు ఊగుతూ తూగుతూ చుక్క మొక్కలు తింటూ ఈ విధమైనటువంటి ఒక ఆసురిక రాక్షస ప్రవృత్తిలో ఉన్నారు జనులు. అలాంటి వారు ఆ ఈశ్వరుని యొక్క ప్రణాళిక, ఆ ఈశ్వరుని యొక్క దృక్పథము, ఆ ఈశ్వరుని యొక్క ఆలోచన విధానాన్ని ఎలా అర్థం చేసుకుంటారు చెప్పండి? ఇది బహు దుర్లభం. అందువలన ఏమంటున్నారంటే నిమిత్త మాత్రం అనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే అర్జునుడు ఏమంటున్నాడు, స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్య జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంగాః. హే భగవన్, నువ్వు చెప్పిందంత యథార్థమే. నువ్వు అద్భుతమైనటువంటి ఈ జగత్తు అంతటి కూడా శరీరం కలిగి ఉన్నావు కాబట్టి నీవు ఇప్పటికైనా సరే నీ యొక్క 3 రూపాలు చూశాను నేను. ఆశ్చర్యము, భయము, భక్తితో కూడి శరణాగతితో చూశాను కాబట్టి ఇప్పటికైనా సరే నిన్ను నేను సాధారణంగా భావించాను. నేను నా యొక్క ఫ్రెండ్, నా యొక్క మేనమామ కొడుకు, ఏ సఖే, ఏ సఖ, ఏ యాదవ, ఏ కృష్ణ అని నిన్ను సంబోధించాను. భోజనాలు చేసేటప్పుడు విహారయాత్రలో నిన్ను అవమానించి ఉంటాను, నిన్ను చాలా తక్కువగా చులకనగా చూశాను. కాబట్టి అవన్నీ మనసులో ఏం పెట్టుకోకు. మళ్ళీ మనసులో పెట్టుకొని నా మీద నీ యొక్క సుదర్శనం ప్రయోగించొద్దు. అందువల్ల భయపడిపోయి నా తప్పులు జరిగిపోయాయి, అవి తెలియక అనేశాను. నీ యొక్క ప్రతాపము, నీ యొక్క మహాత్యము, నీ యొక్క శౌర్యము, వీర్యము, తేజస్సు, జ్ఞానము నాకు ఏమీ తెలియక అలా జరిగింది. ఇప్పుడు ఇవన్నీ సాక్షాత్తు అనుభవంలోకి వచ్చాయి, దర్శించాను, ప్రత్యక్షంగా చూస్తున్నాను. కృష్ణ నన్ను మన్నించు. ఏ విధంగా మన్నించాలి? ఎలాగైతే ఎంత తప్పులు చేసినా, ఎంతటి వెధవైనా ఆ యొక్క సంతానాన్ని తల్లిదండ్రులు ఎలాగైతే మన్నిస్తారో,
ఎంతటి తప్పులు చేసినా ఒక నిజమైన స్నేహితులు ఎలాగైతే మన్నిస్తారో, క్షమించి విడిచిపెడతారో, అదే విధంగా భార్య గాని భర్త గాని కొన్ని భూలు జరుగుతాయి, వాటిని కూడా ఎలా మన్నిస్తారో ఇవన్నీ కూడా. ఎందుకంటే నువ్వే నాకు తండ్రి, నువ్వే నాకు తల్లి, నువ్వే నాకు గురువు ఎలాగైతే శిష్యుడికి ఎలాగైతే గురువు, వారి మధ్య ఎలాగైతే క్షమిస్తారో, నువ్వే నాకు గురువు, నువ్వే నాకు తండ్రి, నువ్వే నాకు భార్య, నువ్వే నాకు భర్త, నువ్వే నాకు ఫ్రెండ్ అని అన్ని రకాలుగా నన్ను క్షమించి నన్ను పూర్తిగా నీ వాడుగా చేసుకో అని ప్రాధేయపడతాడు. అప్పుడు ఇంత అయిపోయిన తర్వాత ఇంత అద్భుతమైనటువంటి నీ స్వరూపాన్ని చూశాను, చాలా ఆనందపడ్డాను. కానీ బట్ వచ్చింది. ఇక్కడ చూడండి, బట్ అంటే ఏంటి? ఎంత ఆనందించినప్పటికీ నీ ముఖం ఉన్నది చూడు, చాలా భయంకరంగా ఉన్నది. నేను ముందే మీకు చెప్పాను, మనం ఏది వద్దనుకొని మనం స్టార్ట్ చేస్తే అదే మనకి దర్శనమిస్తుంది. నా కాళ్ళకు ఒక చిన్న దెబ్బ తగిలింది, అబ్బా దీనికి ఏది తగలకూడదని చాలా జాగ్రత్తకి వెళ్తే అక్కడే అన్ని తగులుతుంటాయి. ఒక గురువు మంత్రం ఇచ్చాడు, నువ్వు మంత్రం జపిస్తున్నప్పుడు కోతిని మాత్రం గుర్తు చేసుకోవద్దు నాయన అన్నారు. ఆ జపమంతా కోతి స్మరణ తప్ప వేరే ఈశ్వర జపం అనేది ఉండదు. ఆ విధంగా నేను ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ నీ ముఖమే నాకు కనిపిస్తోంది. నీ ముఖం మామూలుగా ఉందా? అత్యంత భయంకరమైన కోరలతో, అగ్ని జ్వాలలతో మండిపోతున్నటువంటి ఆ ముఖాన్ని చూసి ఇంకా నేను తట్టుకోలేను. కాబట్టి కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామిత్వం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భావ విశ్వమూర్తే. హే విశ్వరూప, నువ్వు సాధారణంగా ఎలాగైతే నాతో పాటు నువ్వు బృందావనములో ఆ యొక్క ఆ లీలలు, ఆ క్రీడలు ఆడి ఎలాగైతే ప్రసన్నుడుగా మాకు వచ్చావో, హే మాధవ, హే జనార్దన, హే గోవింద, మళ్ళీ ప్రసన్నమైనటువంటి ఆ యొక్క అందమైనటువంటి ఆ ప్రపన్న పారిజాతాయ స్తోత్ర వేత్రైక పానయ్య జ్ఞానముద్రాయ కృష్ణాయ అలాంటి రూపంతో మళ్ళీ నాకు దర్శనం కావాలి అని ప్రాధేయపడ్డాడు అర్జునుడు. అయితే భగవాన్ అంటున్నాడు, మయా ప్రసన్నైన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వం అనంతమాద్యం యన్మే త్వదన్యేన నదర్ష్టు పూర్వం. ఏ అర్జున, నీ మీద నాకు ఎంతో, నీ భక్తికి మెచ్చి నీవు నాకు ప్రియ సకుడువు, నీ మీద ప్రేమ, కరుణ, జాలి, దయ అన్నీ ఉన్నాయి కాబట్టి నీకు తాత్కాలికంగా నువ్వు సిద్ధంగా లేనప్పటికీ నీకు ఆ దివ్య చక్షువులా కలిగేటట్లు నా యోగ శక్తి ద్వారా చేశాను. ఎందుకంటే ఆయన మహాయోగీశ్వరుడు కాబట్టి. దీన్ని ఇంతవరకు యజ్ఞయాగాలు, దానాలు, ధర్మాలు ఎవరు ఎన్ని చేసినప్పటికీ ఏ ఋషులు, ఏ మహర్షులు కూడా ఈ విధంగా దర్శించరు. ఎందుకు? అంత పూర్తిగా అహంకార మమకారాల పూర్తిగా తొలగించినప్పుడే ఆ దివ్య చక్షువు ద్వారా ఎప్పుడు కూడా విశ్వరూపాన్ని దర్శించవచ్చు. నీ ఒక్కడికే ఇంత మహాభాగ్యం కలిగింది అన్నారు అంటే పొగుడుతున్నారు. ఇంత ముందు కలిగినప్పటికీ యశోదమయ్యకి కురుసభలో ఆల్రెడీ విశ్వరూపం ప్రదర్శించినప్పటికీ అర్జునుడికి ఇది ఒక ప్రత్యేకం కాబట్టి అందువలన నువ్వు చాలా అదృష్టవంతుడు అర్జున అని చెప్తున్నాడు భగవాన్. అదే విధంగా ఇంకా ఏంటని చెప్తున్నారు, దీన్ని ఈ సుదూర్దర్శం ఇదం రూపం దృష్టవానసి అన్మమా. నువ్వు ఇప్పుడు చూసావు కదా విశ్వరూపము, దీన్ని దేవతలు కూడా రోజు కోరుకొని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, వాళ్ళ పనాలు చేస్తున్నారు ఈ దర్శనం కావాలని. కానీ వాళ్ళకి పొందని కూడా ఈ రూపము నువ్వు దర్శించావు. ఎందుకు? నాహం వేదైన తపస నా దానేన చ ఇజ్జయ శక్య ఏవం విదో ద్రష్టం దృష్టవానసి మాం యథా. వేదములు పఠనము ద్వారా రాదు, దాన ధర్మాల ద్వారా అనేక కఠోరమైనటువంటి తపస్సులు, ఒంటికాలతో నిలబడ్డం, శిరశాసనాలు, అదే విధంగా నేను నీరే తాగుతాను, నేను భోజనం చేయను, 10 సంవత్సరాల నుంచి భోజనం చేయట్లేదు ఒక యోగిని అంట. ఎవరో జుట్టు విరబూసుకొని పిచ్చిగా ఉంటారు, బట్టలు ధరించరు, విభూతి ఒళ్ళంతా రాసుకొని మేము అఘోరులు ఘోరు అంటారు. ఇదంతా భ్రమ, మూర్ఖత్వ, అజ్ఞానము. అలాంటి తపస్సుల ద్వారా విశ్వరూపం అనేది దర్శనం కలగదు. కాబట్టి ఈ విధమైన విశ్వరూపం దర్శించాలంటే ఏం చేయాలి? పరిష్కారం చెప్పాలి కదా భగవాన్ అంటే. హే అర్జున, భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. హే అర్జున, కేవలము భక్తి మాత్రం దీనికి ఏకైక సొల్యూషన్, రెండో సొల్యూషన్ లేదు.
మీరు అనుకుంటారు, అనేక సాధనలు ఉంటాయి కదా, అనేక మంది గురువులు చెప్పారు కదా. ఇదంతా అబద్ధం అర్జున. నిజమైన చెప్పనా నీకు సీక్రెట్ రహస్యం, భక్తి ద్వారా మాత్రమని మెల్లగా అర్జును చెవిలో చెప్పాడంట. భక్తి ద్వారా మాత్రమే విశ్వరూప దర్శనము. వెంటనే అర్జునుడు డౌట్ వచ్చింది, నేను ఇంతవరకు భక్తి చేస్తున్నా కదా, నేను గుడికి వెళ్తున్న, రోజు అభిషేకం చేస్తున్న, అష్టోత్తర శతనామాలు చేస్తున్నాను, అదే కదా అంటే అది మాత్రమే కాదు, అది కూడా భక్తే. కానీ చతుర్విధ భజంతే మాం ఏ జన సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాస అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నారు. అందువలన 4 రకాల భక్తుల్లో జ్ఞాని ఆత్మతత్వం తెలుసుకున్నవారు నిరంతరము నన్ను తన హృదయస్థంలో దర్శిస్తారు కాబట్టి అతనే గొప్ప భక్తి, జ్ఞాని భక్తి. అయితే ఈ భక్తి ఎన్ని రకాలుగా ఉంటుంది? 3 రకాలుగా. ఎనగా మత్కర్మ కృన్మత్పరమ మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. ఏ అర్జున, ఫస్ట్ నువ్వు ఏ కర్మ చేసినా ఈశ్వరుని పూజ అర్చన భావంతో సమర్పించు. కర్మలన్నీ కర్తగా, కర్మలన్నీ ఈశ్వరు సమర్పించు. వచ్చిన ఫలితాన్ని భోక్తగా ఉన్నప్పుడు ఈశ్వర ప్రసాదంగా స్వీకరించు. దీనిని కర్మయోగం అంటారు. దీన్ని కర్మయోగము లేదా కర్మ లక్షణ భక్తి అంటారు. తర్వాత ఎప్పుడు బహిర్ముఖంగా ఉండడం కంటే ఈశ్వరునికి దగ్గరగా ఉండడం అనేది అంతర్ముఖంలోకి వెళ్ళాలంటే నువ్వు ఉపాసనా ధ్యానం చేయాలి. ఉపాసన అవసరం. మనిషికి ఉపాసన లేకపోతే విశ్వరూప దర్శనం జరగదు. విశ్వరూప దర్శనం జరగకపోతే ఆత్మ దర్శనం, ఈశ్వర దర్శనం, అరూప ఈశ్వర దర్శనం జరగదు. అరూప ఈశ్వర దర్శనం జరగకుంటే మోక్షం అనేది జస్ట్ కథలు, కావ్యాలు, పురాణాలుగా మిగిలిపోతాయి. కాబట్టి ఇప్పుడు మద్భక్త, నువ్వు ఆ తర్వాత ఉపాసన భక్తి చెయ్యి. తర్వాత ఏం చేస్తారు? జ్ఞానయోగ భక్తి. అంటే నువ్వు ఈశ్వరుడే కావాలని లక్ష్యంగా పెట్టుకునేటప్పుడు జగత్తును నువ్వు ద్వేషించకూడదు. సంగ వర్జిత. అదే నిర్వైర సర్వభూతేషు. నిర్వైర అంటే వైరి అంటే శత్రు. ఎటువంటి హింసాత్మకమైనటువంటి శత్రు బుద్ధి నీకు కలగకూడదు. ఈ విధంగా కర్మలక్షణ భక్తి, ఉపాసన భక్తి, జ్ఞానయోగ భక్తి 3 భక్తులు కలిపితే ఏమవుతుంది స్వామి, ఏమవుతుంది భగవాన్ అంటే యస్స మామేతి పాండవ, నా తత్వాన్ని నువ్వు పొందుతావు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.